Say hi, Kashmir. అండ్ అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి బొప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో ఒకటి. సో టైటిల్ చెప్పినట్టు మేము ఇవాళ కొండగట్టుకి, ధర్మపురికి అండ్ ఆన్ ద వేలో నల్లగొండ మా దగ్గరలో ఉంటుంది అనమాట. ఈ 3 క్షేత్రాలకి దర్శనానికి వెళ్తున్నాము. సో మనం యూఎస్లో ఉన్నప్పుడు రకరకాల విషయాలకి రకరకాల మొక్కులు మొక్కుకుంటాం. అండ్ కొన్ని డిఫాల్ట్గా ఏమంటారు, ఫ్యామిలీ నమ్మే దేవుళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా డిఫాల్ట్గా వెళ్ళి దర్శనం చేసుకునేది అలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ గుడికి ఇప్పుడు వెళ్ళేది మాత్రం మేము ఇండియా వచ్చినామని అంటే దగ్గరే కాబట్టి ఒక డే ఖచ్చితంగా దీనికి డెడికేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఒకే సైడ్ జగిత్యాల సైడ్ వెళ్ళాలి. వెళ్తే 3 దర్శనం చేసుకొని వచ్చేసేయచ్చు. డైరెక్ట్ ధర్మపురికి వెళ్ళి అక్కడ గంగ దగ్గరికి వెళ్ళి మొక్కి అక్కడ నుండి గుడికి దర్శనం చేసుకొని ఆన్ ద వేలో కొండగట్టు వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు నల్లగొండ వెళ్దాం అన్నది ప్లాన్. అండ్ కొండగట్టు అని వస్తే గుర్తొచ్చేది మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, బట్ తెలియని వాళ్ళకి కొండగట్టుకి నాకు కనెక్షన్ ఏంటనంటే, నేను నా బీటెక్ జేఎన్టీయు కొండగట్టులో చేశాను అనమాట. సో ఈ రూట్ అనేది నేను 4 ఏళ్ళు తిరిగాను. నేను హాస్టల్లోనే ఉన్నా కూడా వీకెండ్ అయిందనంటే లేదా ఊరికే వారానికి 2 సార్లు అట్లా ఊరికే వస్తూనే ఉండేదాన్ని అనమాట. సో ఈ సైడ్ జర్నీ అనేది నాకు చాలా అలవాటు అన్నట్టు. సో మా కాలేజ్కి ఆన్ ద వేలో మా కాలేజ్ కూడా టచ్ అవుద్ది అనమాట. సో అంతా చూడాలి అంటే మీరు వీడియోని లాస్ట్ వరకే చూడండి. చాలామంది నేను కలిశాను, చాలా మెమరీస్ నేను మీకు చెప్పాల్సినవి ఉన్నాయి. సో మేక్ షూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఇంకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కాలేజ్, జాబ్ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు షేర్ అండ్ ఇన్ఫర్మేషన్, బికాస్ చాలామంది నన్ను ఏదైనా వర్క్ ఆపర్చునిటీ ఉంటే చెప్పమని అడుగుతుంటారు. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెక్స్టైల్ బిజినెస్, ఇది మీకు హెల్ప్ అవుతుంది. అది వచ్చేసి అజ్మీరా ఫ్యాషన్. ఈ పేరు చాలా వినుంటారు. చాలా పెద్ద బ్రాండ్, లార్జెస్ట్ అండ్ మోస్ట్ అవార్డెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. 30 years బ్యాక్ సూరత్లో పెట్టారు. మోర్ దెన్ 30 కంట్రీస్కి సేల్ చేస్తారు. ఇయర్లీ 10 లక్షలకు పైగా పీసెస్ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ బెస్ట్ ఉమెన్ డిజైనర్ స్టోర్ మ్యానుఫ్యాక్చరర్, సోషల్ ఇంపాక్ట్ అవార్డు, మిలీనియం బ్రిలియన్స్ అవార్డు లాంటి చాలా అవార్డ్స్ వచ్చాయి అనమాట. బట్ ఎందుకు వీళ్ళ గురించి ఇప్పుడు చెప్తున్నానంటే, బికాస్ అజ్మీరా ఫ్యాషన్ వాళ్ళు వాళ్ళ ఫ్రాంచైజీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇఫ్ యూఆర్ సమ్మన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇలాంటి ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీకు హెల్ప్ అవుతుందని చెప్తున్నాను. బట్ చాలా ఫ్రాంచైజ్ ప్రొవైడ్ చేసే టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఎందుకు ఇది డిఫరెంట్ అని అంటే, బికాస్ ఇది చెప్పినట్టు వన్ ఆఫ్ ది మోస్ట్ అవార్డెడ్ అండ్ లార్జెస్ట్ కంపెనీ. సో నో డౌట్ బ్రాండ్ నేమ్ విషయంలో కానీ క్వాలిటీ విషయంలో కానీ సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీ షాప్ నుండి కొనుక్కొని వెళ్ళినప్పుడు. సో తిరిగి రావడానికి ఛాన్స్ ఉంటుంది. కంప్లీట్ రేంజ్ ఉంటుంది. శారీస్, లెహంగాస్, కుర్తాస్, కిడ్స్ వేర్, అలా ఉమెన్ వేర్కి సంబంధించిన ఎవ్రీథింగ్ ఉంటుంది అనమాట. నో రాయల్టీ ఫీ. నార్మల్గా ఎవరికైనా 6 months to 1 yearకి ఒకసారి రాయల్టీ ఫీజు కట్టాలి. బట్ ఇక్కడ అవసరం లేదు, ఫుల్ ప్రాఫిట్స్ మీవే ఉంటాయి అన్నమాట. అండ్ చెప్పినట్టు ఓల్డ్ అండ్ ఫేమస్ కంపెనీ కాబట్టి మీకు కస్టమర్ అనేది ఎక్కువ మీకు దగ్గరికి రావడానికి ప్రిఫర్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఏం సపోర్ట్ ఇస్తారు ఒకవేళ మనం వాళ్ళ దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటే అంటే, ఒకటి ట్రేడ్ మార్క్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, బ్రాండ్ నేము, పాన్ ఇండియా లెవెల్లో మార్కెటింగ్ సపోర్ట్ ఇస్తారు, బిల్లింగ్ అండ్ ఇన్వెంటరీకి సంబంధించిన సిస్టము, మీరు స్టాక్ ఎలా కానీ బిల్ ఎలాగ చేయాలి ఇలాంటివి ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ లాంటివి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ అప్పైరల్ ఉంటాయి అన్నమాట. అండ్ వీళ్ళ దగ్గర లీగల్ డాక్యుమెంటేషన్కి సపోర్ట్ వాళ్ళే ఇస్తారు. అండ్ ఎప్పటికప్పుడు మీరు ఎలాంటి ప్లాన్స్ చేస్తే మీకు ఎక్కువ సేల్ ఉంటుంది అనే ఇలాంటి స్ట్రాటజిక్ ప్లానింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ డెడికేటెడ్ ఫ్రాంచైజ్ మేనేజర్ ఉంటారు. ఇంటీరియర్ డిజైన్కి కూడా షాప్ లోపల ఎలా పెట్టుకుంటే బాగుంటుంది అనే అలాంటి సపోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారు. అండ్ 24/7 కస్టమర్ సపోర్ట్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. అండ్ మోనోపాలీ అంటే మీ చుట్టుపక్కల 3 kilometer రేంజ్లో వాళ్ళు ఇంకొక ఫ్రాంచైజ్ అనేది ఇవ్వరు. సో మీకు కాంపిటీషన్ కూడా అలా ఉండదు అనమాట. ఇంతకీ మన దగ్గర ఏం రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేస్తే వాళ్ళు మనకు ఫ్రాంచైజ్ ఇస్తారు అంటే, ఫస్ట్ స్పేస్ చెక్ చేస్తారు. వీళ్ళ దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి. మోడల్ ఏ కావాలంటే 250 to 300 square feet కావాలి. మోడల్ బి కావాలంటే 600 to 800, మోడల్ సి కావాలంటే 900 to 1200 square feet స్పేస్ అనేది ఉండాలి. అండ్ మీరు పెట్టాలనుకుంటున్న షాప్ పెట్టాలనుకుంటున్న ప్లేస్ యొక్క విజిబిలిటీ, యాక్సెసిబిలిటీ, నైబర్హుడ్ ఏరియా అనేది చెక్ చేసి దాన్ని బట్టి అప్రూవల్ ఇస్తారు. అండ్ ఫర్దర్గా అయ్యే డాక్యుమెంటేషన్ సపోర్ట్ కూడా వీళ్ళే చేస్తారనమాట. ఇంతకీ మీరు సైడ్ నుండి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే, ఫర్ మోడల్ ఏ 12.5 lakhs ప్లస్ జిఎస్టీ, అందులో 1,50,000 ఫ్రాంచైజ్ ఫీజు, మిగతాది స్టాక్ అండ్ ఇంటీరియర్. మోడల్ బికి 26 lakhs ప్లస్ జిఎస్టీ, 3 lakhs ఫర్ ఫ్రాంచైజ్ ఫీ, మిగతాదంతా స్టాక్ అండ్ ఇన్వెంటరీ.
మోడల్ సికి 57 lakhs ప్లస్ GST, 6 lakhs ఫర్ ఫ్రాంచైజ్ ఫీజ్ అండ్ రిమైనింగ్ అంతా స్టాక్ అండ్ ఇన్వెంటరీ. చెప్పినట్టు వన్ టైం ఇన్వెస్ట్మెంట్, అది కట్టారంటే మీకు అసలు ఇంకా తర్వాత ఎప్పుడు రాయల్టీ ఫీజు ఉండదన్నమాట. ప్రాఫిట్ అంతా మీదే ఉంటుంది. ఇంతకీ ప్రాఫిట్ ఎంత ఉంటుందనంటే ఒక్కొక్క ఐటమ్ మీద 25% to 50% మార్జిన్‌తోని మీరు ప్రోడక్ట్ అనేది సేల్ చేసుకోవచ్చు. అలా మీ 2 to 3 ఇయర్స్‌లో మీ ఇన్వెస్ట్మెంట్ అనేది రిటర్న్ వచ్చేస్తుందన్నమాట. సో ఇది చాలామందికి హెల్ప్ అయిద్ది అని నాకు అనిపించి నేను చెప్తున్నాను. వాళ్ళ ఫర్దర్ డీటెయిల్స్ మీకు వర్కౌట్ అవుద్దా కాదా అన్న ఎవ్రీథింగ్ మీరు వాళ్ళతో మాట్లాడి చెక్ చేయాలి అని అంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ అయితే నేను కింద ప్రొవైడ్ చేస్తాను. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అనమాట. సో కమింగ్ బ్యాక్ టు యాక్చువల్ టాపిక్. సో మేము జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. నార్మల్గా మేము ఏదైనా ప్రయాణం చేస్తున్నాము అంటే చాలా లైక్ సన్ కూడా రాకముందు, పొద్దున అసలు తెల్లారకముందే బయలుదేరుతాము. ఆ డెస్టినేషన్కి వెళ్ళాకే బ్రేక్ఫాస్ట్ చేస్తాం. అంత ఎర్లీగా బయలుదేరుతాం, జర్నీ కూడా తెలియదని. బట్ ఈరోజు టిఫిన్ చేసి బయలుదేరినాం అనమాట. అలా చేసేసరికి నాకు టిఫిన్ చేసినందుకు ఏంటో కానీ ఎంటైర్ జర్నీ అంతా మోషన్ సిక్నెస్ ఉండే, అంటే వామిటింగ్ అయినట్టు, తలనొప్పి, చాలా ఇబ్బంది అయింది అనమాట. ఒక గంటన్నరనే జర్నీ, బట్ నాకైతే చాలా ఇబ్బంది అయింది. అండ్ డైరెక్ట్గా గంగా కాడికి వచ్చినాం అన్నట్టు. అండ్ నేను ముందు బాసరకి వెళ్ళినప్పుడు అక్కడ గంగలో స్నానం చేయలేదు. తర్వాత ఫీల్ అయినా అబ్బా చేసి ఉండాల్సింది అని చెప్పేసి, అట్లీస్ట్ చూద్దాంలే ఇక్కడ అని నేను ఆలోచించుకొని మా అత్తమ్మతోని, అత్తమ్మ చేద్దామా మరి గంగలో అంటే, వద్దులే అవసరం ఏం లేదు, కాళ్ళు కడుక్కొని నీళ్ళు చల్లుకుందామని అంది. అట్లే అనుకున్నాము. సో వచ్చినాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి స్నానం చేద్దామా అని అంటుందన్నమాట. కానీ అప్పటికే మేము ఎవరితోనన్నా ఇట్లా వెళ్తున్నాం, ధర్మపురికి వెళ్తున్నాము అని అంటే అందరు చెప్పింది ఏంటంటే స్నానాలు మాత్రం చేయకండి అని. బికాజ్ ఇక్కడ నీళ్ళలో డ్రైనేజ్ ఎక్కడో వదులుతున్నారంట. సో నీళ్ళన్నీ ఖరాబ్ అయినాయి అన్నమాట, స్మెల్ వస్తున్నాయి. సో దానివల్ల ఎవరైనా ఇక్కడికి వచ్చి స్నానం చేసిన వాళ్ళకి ఇన్ఫెక్షన్లు కూడా అవుతున్నాయంట. మా డాడీ డాక్టర్ కదా, సో తన దగ్గరికి అట్లా స్కిన్ ఇష్యూస్ అయిన వాళ్ళు రావడం, దానివల్ల మా డాడీ అదే చెప్పారు. తెలిసిన ఎవరితో చెప్పినా అందరూ అదే అన్నారు. మా మమ్మీ కూడా ఫైనల్గా అదే అందనమాట. బట్ ఇంత పవిత్రమైన నీళ్ళల్లో అట్లా డ్రైనేజ్ కలుస్తున్నా అలా వదిలేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. మా పక్కనున్న ఆయనకేదో ఏమంటారు స్కిన్ ఇష్యూస్, కుష్టి అని అంటారు కదా, అది ఉందన్నమాట. అది చేయడానికి వచ్చిర్రు, కానీ నీళ్ళు అలా ఉన్నాయి, లైక్ వాటి వల్ల అవి పోతాయి అన్న నమ్మకం ఉంటుంది జనాలకి. బట్ నీళ్ళు ఇలా అయిపోయేసరికి ఇక గంగమ్మ తల్లినే మొక్కుకొని తీసుకొని ఇక మనకి ఇంట్లో గంగ నీళ్ళని తీసుకపోవడమే తప్ప నీళ్ళు మాత్రం మస్తు ఖరాబ్ అయినాయి. సో జస్ట్ కాళ్ళు కడుక్కొని మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసినాం అన్నమాట. అండ్ అసలు ముందే అనుకుని ఉంటే అట్లీస్ట్ దీనికంటే ముందు స్టాప్లో మనకు కోటిలింగాలు అనుకుంటా మన వెల్గటూరు దగ్గరలో ఉంటుంది. సో అక్కడన్నా ఆగొస్తుండే. మా అత్తమ్మ అది దాటినాక ఈడికి వచ్చినాక అన్నదన్నమాట. సో చాలా అనిపించింది అసలు. బాసరలో అనుకోకుండానైనా కార్తీక్ స్నానం చేసిండు లాస్ట్ మినిట్లో. అట్లా మేము కూడా చేసి ఉంటే బాగుండేది. ఇక్కడనేమో చేద్దామన్నా నీళ్ళు అస్సలు బాగాలేవన్నమాట. ఇక అనేసి డ్రాప్ అయినాం. బట్ అనిపించింది చేసి ఉండాల్సింది, అక్కడైనా ఇక్కడ మిస్ అవుతున్నాం అని చెప్పేసి. సో ఇక ఫస్ట్ గంగ కాడికి వచ్చి ఇక్కడ నీళ్ళు చల్లుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుండి గుడికి వెళ్ళాం అన్నమాట. అండ్ ఇక్కడే పక్కనే సంతోష్ మాత గుడి ఉంటుంది. మా మమ్మీ నమ్ముతుంది సంతోష్ మాతని. ఇట్లా ఏమంటారు ఇన్ని వారాలు అని మొక్కుకుంటారు అన్నమాట. అట్లా మొక్కుకున్నది కూడా సంతోష్ మాతకి. నిష్టగా, చాలా నిష్టగా ఉండాలి, ఎస్పెషల్లీ పులుపు తినొద్దు అన్నట్టు. సో ఉంటే అంత నిష్టగా ఉండాలన్నట్టు. అప్పుడు ఐ థింక్ నేను కూడా ఉన్నట్టున్నా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, నేను కూడా కొన్ని డేస్ ఉన్నట్టున్నా. అదేంటి ఒక్కపొద్దు. సో అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుండి అసలు గుడికి వచ్చినాం. ధర్మపురికి అసలు నేను లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా కూడా నాకు అస్సలు ఐడియా లేదు. కార్తీక్‌ని నువ్వెప్పుడు వచ్చినావు, నీకు గుర్తుందా అంటే, గుర్తుంది, పెళ్ళికి ముందు వచ్చినాను అన్నాడు. పెళ్ళికి వచ్చినప్పుడు పెళ్ళికి ముందు వచ్చినాను అన్నాడు. పెళ్ళికి ముందా? అసలు పెళ్లి టైంలో నువ్వు వచ్చింది ఎప్పుడు? కపుల్ ఆఫ్ డేస్‌లలో ఎప్పుడు పోయినావు అంటే, లేదు లేదు పెళ్లి కంటే ముందు వచ్చిన 2016లో వచ్చినా అని చెప్తున్నాడన్నమాట. మరి అట్లా అంటే 2016 అని చెప్పాలి కానీ పెళ్ళికి ముందు వచ్చినా అని ఎందుకు చెప్తున్నావు? అసలు పెళ్ళితోని ఎందుకు కంపేర్ చేస్తున్నావు అని చెప్పేసి. అనుకుని తర్వాత లోపలికి వెళ్ళినాం, దర్శనం చేసుకున్నాము. ఇక లోపల అంత షార్ట్లు ఏం తీయలేదు. దర్శనం అయితే మంచిగా జరిగింది. దాని తర్వాత ఈ లోపలే కపుల్ ఆఫ్ అదర్ గుళ్ళు కూడా ఉన్నాయి. ఏదైనా గుడికి వెళ్ళే కంటే ముందు అక్కడ ఏది ముందు దర్శనం చేసుకోవాలి, ఏ దేవుడి విశిష్టత ఏంటి,
ఏం కోరుకుంటే బాగుంటాయి ఇలాంటివి తెలుసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది అనిపించింది. బట్ ఈసారి ఉన్న హడావిడికి నార్మల్గా ఏదైనా గుడికి వెళ్తున్నాం అంటే అట్లే చేస్తాం. ఎస్పెషల్లీ మా మమ్మీ ఉందంటే ఆల్రెడీ మా మమ్మీ వికీపీడియా అన్నమాట. సో చెప్తుండే కానీ ఇంకా మేము తెలుసుకోలేదు. అండ్ అంత టైం లేకుండే కాబట్టి అంత హడావిడిగా జరిగిందన్నట్టు. ఇన్ని గానం కంటిన్యూ ఒకదాని తర్వాత ఒకటి ఉంటే మైండ్‌కి ఏవి రిజిస్టర్ కావు కదా! అట్లనే నిజంగా ఇప్పుడు తిరిగి వీడియోలు చూస్తుంటే ఓకే. ఇటెళ్ళినాం గదా అనిపిస్తుంది. జస్ట్ కొద్దిగా ఏదో ఫ్లాషెస్ ఉన్నాయి తప్ప పూర్తిగానైతే వేడివి గుర్తులేదు. సో, అట్లా దర్శనం చేసేసుకున్నాము. అండ్ ఇక్కడే లంచ్ చేద్దామా అన్నది ముందు ప్లాన్ ఉండే. బట్ తర్వాత లేదులే బయలుదేరిపోదాం ఆల్రెడీ లేట్ అవుతుంది. నార్మల్‌గా నాకు ఏదైనా ప్రయాణాలు ఉన్నప్పుడు తొందరగా ఫినిష్ చేసుకొని ఇంటికెళ్ళిపోవాలన్నట్టు ఉంటదనమాట. అందుకనే మార్నింగ్ స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పటికే లేట్ అయిపోతుంది. ఇంకా లంచ్ అంటే ఇంకా డిలే అయిపోతది. సో, బెటర్ కొండగట్టుకెళ్ళి కొండగట్టు దగ్గర తిందామని అనుకున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ నుండే ఇక కోతులు స్టార్ట్ అయితాయి. ఇంక ఎస్పెషల్లీ కొండగట్టు కాడికి పోయినామంటే ఫుల్లు కోతులుంటాయి. అండ్ ఇంకోటి ప్రతి సిటీ చాలా డెవలప్ అయింది కదా! ఎస్పెషల్లీ ఇళ్ళ ప్రకారంగా చూస్తేనైతే ఆల్మోస్ట్ పల్లెటూర్లలో కూడా మంచి మంచి ఇల్లులు 2, 3 ఫ్లోర్‌లు మంచి ఎక్స్‌టీరియర్ గానీ, ఇంటీరియర్ గానీ మంచిగా చేసుకుంటున్నారు. నాకైతే ఆ ఇల్లు చూసుకుంటూ ప్రయాణంలోనైతే ఇల్లు చూసుకుంటూయే టైమ్ పాస్ అయిపోతుందనమాట. ఎంత చేంజ్ అయింది అనుకుంటూ. అండ్ కొండగట్టు దాకా పోదాం అనుకున్నాం గానీ, ఇది జగిత్యాలలోనే కొండగట్టులో మళ్ళీ ఒకవేళ ఫుడ్ ఉండకపోతే ఏది కాని టైం కదా! అంటే మేము కష్యూకి డైపర్ చేంజ్ చేయాలి. కొద్దిగా మనకు మీల్స్ లాగా కావాలి అన్న వర్షన్‌లో నాకు పొద్దున్న అసలే ఫుడ్ సరిగ్గా ఎటేటో ఉంది కదా అని చెప్పేసి జగిత్యాలలోనే తిందామని చెప్పేసి ఇంకా ఆల్మోస్ట్ ఎండ్‌లో ఇక్కడ అయినాం మీల్స్ తీసుకొని తిన్నాం అనమాట. అక్కడ నుంచి తర్వాత మేము ఇక నెక్స్ట్ కొండగట్టుకెళ్ళినాము. అయితే దిస్ ఈజ్ మై కాలేజ్ అన్నట్టు జేఎన్‌టీయూ కొండగట్టు. సో, నేను చదువుకున్నప్పుడు జస్ట్ ఒక 5, 6 బ్యాచెస్ అవుట్ అయినాయి. అంత కొత్తలో కాలేజ్ స్టార్ట్ అయిన కొత్తలో అనమాట. ఇప్పటికి నా కాలేజ్ అయిపోయి మొన్న నంబర్‌లు ఆ రోజు మాట్లాడుకున్నాం గిన్నేండ్లని. అది విన్నప్పుడు ముసలోళ్ళు అయిపోయినాం. ఏజ్డ్ అయిపోయినాం అనిపిస్తుంది. ఆబ్వియస్‌లీ ఆల్మోస్ట్ 30 దగ్గరికొచ్చినాయి. సో, నా కాలేజ్ అయిపోయి 9 ఏళ్ళు అవుతుంది. ఇంకొక 2, 3 నెలలైతే 9 సంవత్సరాలు నా కాలేజ్ అయిపోయి. సో, కాలేజ్ చాలా మారిందన్నట్టు. అండ్ అదే చెప్తున్నానట అదే మా గర్ల్స్ హాస్టల్, ఇదే బాయ్స్ హాస్టల్. అసలు మేమందరం టాపర్‌లమే. అయినా నా మార్కులు 80%, 90% ఎత్తుండే. ఎంత చదువుతుండేనో. మా హాస్టల్ రా. అదిగో ఎవరికైనా నువ్వు చెప్తాడు చూడు కుక్కలు నా వెనకాల పడ్డాయని. ఒక హాస్టల్ నుండి గిడికి వచ్చి ఆ మధ్య దారిలోనే గిన్ని అది మా హాస్టల్. అటు సైడ్ బాయ్స్ హాస్టల్. ఒకది మా హాస్టల్, అది బాయ్స్ హాస్టల్. కానీ పాత పడ్డది. మా అప్పుడు అంతా మస్తు కొత్తగా ఉంటుండే. అవుదా ఇంట్లో పోయేటప్పుడు ఒకళ్ళు అలో చేస్తలే ఇప్పుడు అంత ఘోరంగా నా లెవెల్ ఆఫ్ ఫన్ చూస్తే యాక్చువల్ ఇది ఫన్ అంటాను. అందుకే నేను పెళ్ళైనప్పుడు అట్లా ఉండే. ఇప్పటికీ అట్లా ఎప్పుడు పక్కన ఉండాలి, ఎప్పుడు పక్కన ఉండాలి, బయట కొని ఎన్ని సినిమాలు చూసినావు నువ్వు? నేనా నెలకోటి అట్లీస్ట్. నేనా ఒక్క సినిమా చూసిన, ఒక్క సినిమా. మాకు బ్యాచ్ అందరం ఇళ్ళల్లో అడిగి పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుండి తయారై కరీంనగర్ పోయి సినిమా చూసి వస్తే ఇక మాది అసలు లిటిల్ సోల్జర్స్ ఏమో సినిమాకి గుర్తులేదు. ఫోటో చూపిస్తుంది మా అందరిది ఉంటుంది. బండ్రోడు ఆస్ట్రేలియాలో వాడు ఉన్నాడు చూడు రవితేజ, వాడు ఇంకా చందన్, మేము బాగి, ఓంకారి, మేమందరం మా క్లాస్ బ్యాచ్ అన్నమాట. హాస్టల్ బ్యాచ్ గర్ల్స్ అందరం ఎటు పోలే కానీ క్లాస్ బ్యాచ్ పోయినా ఒకసారి. మా కాలేజ్ గురించి చెప్పేదానికంటే ముందు కొండగట్టు గుడి గురించి చెప్పాలి. బికాస్ నా చదువుకి, నా బీటెక్ చదువుకి అండ్ గుడికి మా జేఎన్టీలో చదువుకున్న ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు ఈ బ్యాచ్కి ఎంత మారిందో తెలియదు కానీ అప్పుడైతే గుడి ఒకటే బయటకు వెళ్ళడానికి సోర్స్ అన్నమాట. అంటే ఓన్లీ ఔటింగ్ గుడికి మాత్రమే ఇస్తారన్నట్టు. అండ్ ఎటైనా వెళ్ళాలి అన్నా కూడా నియర్ బై గుడి ఒక్కటే ఉంది. సో ఎవరి బర్త్డేలైనా ఏదన్నా
అందరం కలిసి ఫ్రెండ్స్ బయటకి వెళ్ళాలన్నా గుడి ఒక్కటే ఆప్షన్. అండ్ ఆ గుడి కూడా జంగల్లో మధ్యలో ఉంటుంది. ఓన్లీ గుడే ఉంటుంది, చుట్టుపక్కల కూడా ఏముండదు. కానీ మేము మా కాలేజ్ నుండి గుడి దాకా నడుచుకుంటూ పోతుండే, లేదా ఆటో బుక్ చేసుకొని పోతుండే. జస్ట్ అక్కడ ఉన్న అక్కడికి ఆటో బుక్ చేసుకొని పోవడంలో కూడా మాకు సంతోషం ఉంటుంది అనమాట. అంటే వెరీ లిమిటెడ్ సోర్సెస్. సో అందుకని ఈ గుడికి మాకు ఒక స్పెషల్ కనెక్షన్ ఉంది. అది ఏదైనా మొక్కుకోవాలన్నా గుడికి వచ్చి దర్శనం చేసుకుంటా, ఇన్ని ప్రదక్షిణలు మొక్కుకుంటా, 100లు 50లు అట్లా మొక్కుతుండే అనమాట. సో చాలా చాలా కనెక్షన్ ఉంది ఈ గుడికి మాకు. అండ్ ఇక్కడికి వచ్చినానంటే ఎన్నోసార్లు నా లైఫ్లో అతిగా దర్శనం చేసుకున్న గుడి అని అంటే టాప్లో ఇదే ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ మేబీ మా పెద్ద గుడి రాజన్న గుడి. అన్నిసార్లు వచ్చి ఉంటాము. అంటే గుడి అన్న పర్స్పెక్టివ్ ఒకటి పక్కన పెడితే, ఇంకా అసలు సండేస్ వస్తేనైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి వస్తుండే. మన పులిహోర పెడతారు కదా, అది టిఫిన్ అన్నమాట. అట్లా బాయ్స్ వస్తుండే. సో నిజంగా గుడితోని వీ హ్యావ్ సో మచ్ కనెక్షన్ అన్నట్టు. అండ్ గుడి కూడా మారింది అసలు. ఐ థింక్ అన్ని గుళ్ళల్లో కూడా గుండాలు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి నీళ్ళు లేక. నేను ఇక్కడ గుండం కాడికి ఇక్కడ మాత్రం కొద్దిగా అప్పుడు ఓకే ఉంటుండే. బట్ ఇప్పుడు కంప్లీట్లీ గుండం క్లోజ్ అంట, అటు సైడ్ వెళ్ళడానికి కూడా లేదు. అండ్ ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది కొద్దిగా ఇప్పుడు బెటర్ అయి ఉండొచ్చు. బట్ గుడికి వెళ్ళడానికి 2 వేస్ ఉంటుండే మునుపు. ఒక వే ఇప్పుడు మేము వచ్చిందేమో మా కాలేజ్ ముందు వే, అది కాకుండా కొండ ఎక్కడం ఉంటుందన్నమాట. బట్ అక్కడ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక బస్సు వ్యాను పెద్దది బోల్తా పడి చాలామంది స్వాములు ఐ గెస్ వాళ్ళందరూ చనిపోవడము అట్లా అయ్యేసరికి ఆ రూట్ కూడా అంత బాగోదు. సో ఐ థింక్ ఇప్పుడు కంప్లీట్లీ బ్లాక్ చేసినట్టున్నారు. అంటే మేబీ బైక్లలో అట్లా ట్రావెల్ చేస్తారు కావచ్చు, కానీ బస్సులు ఐ థింక్ అవన్నీ అటు వెళ్ళట్లేదు అనమాట. ఇక్కడ ఇప్పుడు మా కాలేజ్ కాడ తాగుదాం ఉంటుంది. అట్లా ఆగినట్టు ఉంటుంది, చాయ్ తాగినట్టు ఉంటుంది. మీ కాలేజ్ దాకా వచ్చి గ్రూప్ కదరా కాశ్వి, మా కాలేజ్ చూపిస్తావా బిడ్డ? నువ్వు రావడానికి ఆ కాలేజ్కి కూడా సంబంధం ఉంది తెలుసా. నేను ఆ కాలేజ్లో చదివినా కాబట్టి, నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి, నాకు ఉద్యోగం ఉంది కాబట్టి, మీ ఆయన నన్ను చేసుకున్నాడు కాబట్టి నువ్వు పుట్టినావు తెలుసా. ఎగ్జాక్ట్లీ. ఎక్సైటెడ్. ఐ వాంట్ టు సీ ఏం చేంజ్ అయినాయి ఇక్కడ. కానీ ఫస్ట్ థింగ్ అయితే పాత పడ్డది కాలేజ్. లేకపోతే నీకోసం అని ఊరికే సున్నాలు వేసుకుంటూ కూర్చుంటా. అంటే అప్పుడు జస్ట్ నేను వచ్చేసరికి కళ్యాణకరు మెల్లిగా మెల్లిగా దిస్ ఈజ్ మై కాలేజ్. ఒక నొస్టాల్జిక్ ఫీలింగ్ అంటారు కదా, అది వచ్చింది అన్నట్టు. ఎన్ని మెమరీస్ ఉన్నాయి. వీళ్ళలాగా నేను ఒక టైంలో స్టూడెంట్ని. ఆ టైం అసలు ఎంత బాగుండేది. అండ్ నా కాలేజ్ నా లైఫ్లో చాలా బిగ్ రోల్ ప్లే చేసిందని నేను అంట. ఎందుకంటే మా కాలేజ్ కొండల మధ్యలో ఒక్కటే. ఇంకా ఇప్పుడన్నా కొద్దిగా బెటర్ ఫెసిలిటీస్ అని చెప్తా, స్టిల్ ఉన్న వాటిని బెటర్ ఫెసిలిటీస్ అని చెప్తా అప్పటితో కంపేర్ చేస్తే. అలా ఉన్నా కూడా మాకప్పుడు డైవర్షన్ అనేది లేదు, చదువుకోవడం ఒక్కటే ఉంటుండే. అండ్ ఫ్రెండ్స్కి కూడా క్వాలిటీ టైం ఒకరితోనొకరు టైం స్పెండ్ చేయడానికి ఉంటుండే అనమాట. అందుకనే మా ఫ్రెండ్షిప్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంది, చాలా ప్యూర్గా ఉంది మా అందరిది అని చెప్తాను. మాకు 2 బ్యాచ్లు ఉంటుండే, క్లాస్ బ్యాచ్, హాస్టల్ బ్యాచ్. హాస్టల్ బ్యాచ్ గర్ల్స్ అందరము, రూమ్మేట్స్ మీ 7 మెంబర్స్ మీ. కాలేజ్ క్లాస్ బ్యాచ్ బీటెక్ క్లాస్ బ్యాచ్ ఉంటుంది కదా, గర్ల్స్ అండ్ బాయ్స్ గ్యాంగ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరినీ పిల్లల్ని వస్తుంటే ఆ డేస్ గుర్తొచ్చినాయి. లైఫ్ ఎంత చేంజ్ అయింది అలా ఏం లేకుండా. అంటే ఇప్పుడు మైండ్లో ఓకే నెక్స్ట్ కష్కి ఫుడ్ ఉందా, నెక్స్ట్ ఇది ఉందా, నెక్స్ట్ జాబ్, నెక్స్ట్ ఇది ఇట్లుంది. అప్పుడు లైఫ్లో ఏం లేకుండా ఉంటుండే. అప్పుడున్న వర్రీస్నే మనం వర్రీస్ అనుకుంటుండే. అంటే ఆ స్టేజ్కి అది వర్రీ అనుకోండి, బట్ అప్పటితో కంపేర్ చేసుకుంటే అది మన లైఫ్కి మనకంటే మన పేరెంట్స్ మోర్ రెస్పాన్సిబుల్గా తీసుకునే స్టేజ్ కదా. ఇప్పుడు ఏంటనంటే మన దాంతో పాటు మన పిల్లల దానికి వచ్చినాము, మన పేరెంట్స్ స్టేజ్కి మనం వచ్చినాము. సో అంతా చేంజ్ అయింది. సో కమింగ్ బ్యాక్ టు నా లైఫ్లో అట్లా మా కాలేజ్ అనేది ఇక్కడ చదువుకోవడం వల్ల
చదువు మీదనే ఎక్కువ ఫోకస్, ఫ్రెండ్షిప్ ఒక ప్యూర్ అలా ఉంటుండే. అండ్ పెద్ద డైవర్షన్స్ అతిగా ఫన్ చేయలేదు. అంటే ఇన్ ఏ వే అరే మిస్ అయినాం అనిపించినా కూడా ఇన్ ఏ వే పర్లేదులే. ఆ స్టేజ్‌లో మిస్ చేయకపోతే ఏంటి, తర్వాత లైఫ్ లాంగ్ అయితే బెటర్ లైఫే ఇచ్చింది కదా! నా వరకైతే అన్న ఫీలింగే ఉంటది. నాకు కాలేజ్ గుర్తు చేసుకుంటే నాకు మంచి చేసింది, నేను మంచి డెసిషనే తీసుకున్నా. యాక్చువల్‌గా మా డ్యాడీ డెసిషన్ అనుకోరి ఈ కాలేజ్. నేను జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో వస్తుండే నా ర్యాంక్‌కి. బట్ మా డ్యాడీ ఇక్కడ మనకి ఇంటి దగ్గర అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళమనంటే ఏడ్చుకుంటూ పోయినా. బట్ ఎండ్ ఆఫ్ ద డే డెసిషన్ మంచిదే. నా లైఫ్‌కి ఇది మంచిగా చేసిందని అనుకుంటా. సో, కాలేజ్ గివ్ మీ సో మచ్ అన్నమాట. ఎడ్యుకేషన్‌ని, మంచి ఫ్రెండ్స్‌ని, ఒక లైఫ్‌ని, జాబ్‌ని, ఎవ్రీథింగ్ అన్నట్టు. సో, తిరిగి అక్కడికెళ్తే అక్కడ జరిగిన అన్నీ గుర్తొచ్చినాయి అన్నట్టు. కాలేజ్ అగైన్ చెప్పినట్టు చాలా మారింది. గర్ల్స్ హాస్టల్ 2 బ్లాక్స్ అయినాయంట. మాకప్పుడు ఒకటే. ఇప్పుడు ఫ్రెషర్స్‌కి ప్లస్ మాకు మిగతా వాళ్ళకి అన్నట్టు. అండ్ మేమెప్పుడు అసలు అదేంటి స్టాఫ్ క్వార్టర్స్ దగ్గరికెళ్ళలేదు. ఫస్ట్ టైమ్ నేనెళ్ళిన, చూషిన. అండ్ తను మా వార్డెన్. అండ్ తను నేను చదువుకునే టైంలో ప్రెగ్నెంట్. ఆ పాప అప్పుడు ఇంకా చిన్న పాప కాబట్టి మేమందరం ఇట్లా టైమ్ స్పెండ్ చేయాలని పోతుండే ఆమె దగ్గరికి. అండ్ ఇప్పుడు ఆ పాప అంత పెద్దదయిందనమాట. లైక్ ఇట్లా మా కాలేజ్ గురించి చెప్పుకుంటా పోతే చాలా చెప్పొచ్చు. బట్ ఫైనల్‌గా ఒక్కటి చెప్పాలనుకుంది ఏంటంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ మా సర్స్ కానీ, టీచర్స్ కానీ, వార్డెన్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్‌లో ఒక మేజర్ రోల్ ప్లే చేసినందుకు అండ్ నా లైఫ్‌ని ఇంకా బెటర్‌గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉన్నారో, ఎస్పెషల్లీ మా కాలేజ్‌లో ఉన్నారో, మంచి ఈ టైంని ఎంజాయ్ చేయండి. మళ్ళా రాదు. ఈ డైలాగ్ కామన్‌గా వినుంటారు. బట్ ఎక్స్‌పీరియన్స్‌తోని చెప్తున్నా కదా! ఒక ఫీల్‌తోని చెప్తున్నా. సో, మంచిగా ఎంజాయ్ చేయండి. అలా అని జాబ్స్, ప్లేస్‌మెంట్స్ మీద కూడా ఫోకస్ చేయండి. దాని మీద ఫోకస్ చేయకపోతే ఎంజాయ్‌మెంట్ ఒక్కటే మిగిలితే ఇప్పుడు ఎంజాయ్ ఉంటది. తర్వాత కష్టమైతది. సో, అదన్నమాట. సో, కాలేజ్‌కెళ్ళడం వల్ల అవన్నీ తిరిగొచ్చినాయి. మళ్ళీ తిరిగి వీలైతే వెనక్కెళ్ళాలని కూడా అనిపించింది. ఏం చేయబుద్ధి అవుతుంది నీకు? వెనక్కి పోబుద్ది అవుతుందిరా. వెనక్కి ఎక్కడికి ఇదేసి వెళ్తావా? You wanna do that? ఇఫ్ ఎవ్రీథింగ్ అన్ని మళ్ళీ సేమ్ ఉంటది అని అంటే అది పోతా, మళ్ళీ మారుతుంది అని అంటే పోదు. ఎవరిని దాదా అంటున్నావు? ఎవరిని? బౌబో అది బౌబో. సో రియల్లీ మనం చదువుకున్న ప్లేస్‌కి మనం తిరిగి వెళ్ళడం, అదంతా చూడడం, ఎంత మారిపోయిందనో, అవన్నీ చూడడం అన్నది ఇట్స్ ఎ డిఫరెంట్ లెవెల్. అసలు ఒక రేంజ్‌లో గట్టిగా హిట్ అయితది. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది. ఏదో ఒక సోల్ సాటిస్ఫాక్షనా, ఒక తృప్తా ఏమంటారో మీరు, అది అనిపించిందనమాట. అండ్ అట్టిగానే వెళ్ళడం వేరు. కానీ అక్కడికి మనం తిరిగి వెళ్ళినప్పుడు, మనం అక్కడ చదువుకున్నప్పుడు ఉన్న కంటే లైఫ్ బెటర్‌గానే ఉండి ఎళ్తే, మనం వెళ్ళాక మనల్ని ఒకరు గుర్తిస్తే, వాళ్ళు అలా వచ్చి ఫోటోస్ దిగుతుంటే, యెస్ మీ గురించి మాకు చెప్పిర్రు, మీరు మా కాలేజే అన్నారు అన్న వర్డ్ ఒకటి ఉంటది చూడండి. అస్సల నెక్స్ట్ లెవెల్ హిట్ అయిందన్నట్టు నాకైతే. సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ జేఎన్‌టీయూ కొండగట్టు ఫర్ ఎవ్రీథింగ్. అండ్ అట్లా ఇంకా ఎళ్ళబుద్ధి కాకపోయినా వచ్చిన. బట్ మళ్ళా పోతా. ఎంత దగ్గర మా డ్యాడీ అదే ఆలోచించి దగ్గర అని చెప్పేసే కదా నన్ను ఇక్కడ చదివించిర్రు. సో, అట్లా కాలేజ్‌కి వెళ్ళబుద్ధి వచ్చేసే బుద్ధి కాకపోయినా మా కార్తీక్‌కి, మా అత్తమ్మకి అన్నీ చెప్పుకుంటూ ఇక్కడిది, అక్కడది అని చెప్పుకుంటూ 4 ఏళ్ల ముచ్చట్లని ఒక గంట కూడా లేము, కాసేపట్లో అట్లా చెప్పి బయలుదేరామనమాట. అక్కడ నుండి ఆన్ ద వేలో నల్లగొండ. అక్కడికెళ్ళాం. నల్లగొండకి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము. సో, అక్కడికెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకొని, కొబ్బరికాయలు కొట్టి అక్కడ నుండి ఇంటికొచ్చేసినామనమాట. అలా నా కాలేజ్ ముచ్చట్లు, ఎస్పెషల్లీ దిస్ వీడియో ఈజ్ అబౌట్ మై కాలేజ్ అండ్ ఇట్స్ ముచ్చట్లు. సో, మీకేమనిపించింది వీడియో అన్నది కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ కాలేజ్ డేస్‌ని, మీ కాలేజ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మీ ఫీలింగ్ ఏంటి? ఇందులో చెప్పిన ఏ ముచ్చటకి మీరు బాగా కనెక్ట్ అయ్యారో అన్నది కింద కమెంట్ చేయండి. And once again, thank you so much for watching this video till the end. And I will see you all in my next video. Till then, take care, keep smiling. Bye bye.